ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. రేషన్ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా రేషన్ మార్ట్లు అనే కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు వంటి పరిమిత సరుకులు మాత్రమే అందుతున్న నేపథ్యంలో ఇకపై విస్తృత స్థాయిలో నిత్యావసరాల వస్తువులను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ మార్ట్లను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. విజయవాడలోని 3 సర్కిళ్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో రేషన్ మార్ట్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే స్పందనను అంచనా వేయనున్నారు. ఈ రేషన్ మార్టులో బియ్యం మాత్రమే కాకుండా పప్పులు, రవ్వలు, గోధుమ పిండి, పంచదార, ఉప్పు, వంట నూనెలు వంటి అనేక నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. కాస్మెటిక్స్ వంటి ఇతర అవసరమైన వస్తువులను కూడా విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకు అందించడం ద్వారా సాధారణ ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు నాణ్యమైన వస్తువులు చౌకగా లభిస్తే మరోవైపు రేషన్ డీలర్లకు కూడా అది లాభదాయకంగా మారనుంది. ఇప్పటి వరకు పరిమిత కండిషన్పై ఆధారపడుతున్న డీలర్లు ఇకపై మార్ట్ల ద్వారా జరిగే అమ్మకాలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అమలు పూర్తిగా పైలట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. విజయవాడలో ప్రజల స్పందన, సరఫరా వ్యవస్థ పనితీరు, ధరల నియంత్రణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా రేషన్ మార్ట్ల ప్రారంభం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన విస్తృత సేవలు అందించే దిశగా ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది.